ఎట్లయితే మేము ఫుడ్ అవార్డ్స్ చేస్తున్నామో అలా మీడియా అవార్డ్స్ చేస్తాం. మీడియా మిత్రులు మీ అందరితో కలిసి మేము చేస్తాం, మీకు ఆ విషయం తెలుసు. అండ్ వీ డూ వేరియస్ అదర్ ఈవెంట్స్. అండ్ వన్ ఆఫ్ ద మాకు ప్రెస్టేజియస్గా ఎప్పుడు చేసేది ఫుడ్ అవార్డ్స్. ఎందుకంటే ఫుడ్ అవార్డ్స్ అనేది 3వ సారి. ఇదే కాకుండా ఇట్లా ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్, తర్వాత ఐస్ క్రీమ్ టేస్టింగ్, టీ టేస్టింగ్, ఇటువంటివన్నీ ఒక వినూత్నమైన కార్యక్రమాలు హైదరాబాద్లో చేస్తూ తన ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చారు. వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వివిధ రకాల వాళ్ళ జీవన శైలితో పాటు వాళ్ళకు అనుకూలమైన ఫుడ్ను అందజేసేటట్టుగా మన రెస్టారెంట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే అటు వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు, రెస్టారెంట్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ మధ్యలో వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ తగ్గట్టు రెస్టారెంట్స్ ఏమి ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం వినియోగదారులకు ఉంది. తర్వాత రెస్టారెంట్లకు తను ఆఫర్ చేసే ఫుడ్ క్వజిన్స్ అవన్నీ కూడా చెప్పే అవసరం ఉంది. అయితే ఇటువంటివన్నిటికి దోహదపడే విధంగా ఈ ఫుడ్ అవార్డ్స్ జరుగుతూ ఉంది. అయితే చాలా మార్పులు చేసుకుంటూ వస్తూ, చాలా ట్రాన్స్పరెన్సీ తీసుకుంటూ వస్తూ, చాలా అంటే లాస్ట్ టైం మనం 3rd టైం స్పాన్సర్ చేసే ముందు చాలా వివరాలకు వెళ్ళాము. ఐ థింక్ చాలా మార్పులు చేశారు, చాలా మంచి విషయం. అయితే మీ ద్వారా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా మంచి ఈవెంట్ చేశారు. యూ క్రియేటెడ్ ఎ గుడ్ ఈవెంట్ అండ్ దాన్ని తీసుకువెళ్తున్నారు కూడా. లాస్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ మీరు మనం డిస్కస్ చేసినప్పుడు వి సా ఎక్కడ స్టార్ట్ అయ్యారో, ఎలా ఉంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అనేది. ఇది ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏదన్నా సరే ఈకోసిస్టమ్ డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ ద్వారా అసలు ఎండ్ కస్టమర్స్ అందరికీ అర్థమవుతుంది అసలు ఏం చేస్తున్నాము, ఇందులో ఎంత సైన్స్ ఉంది, ఎంత ఛాలెంజెస్ ఉన్నాయి అనేది, ఎస్పెషలీ న్యూ మోడర్న్ ట్రేడ్లో. అండ్ అదే రెస్టారెంట్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి దాని అలైడ్ ఇండస్ట్రీస్ లైక్ మాది ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, సో ప్యాకేజింగ్ ఇండస్ట్రీని ఇంకా అదర్ ఇండస్ట్రీస్ హూ ఆర్ అలైన్డ్ విత్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. సో ఐఎమ్ రియలీ కంగ్రాచులేటింగ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ వీ యాజ్ అ కంపెనీ మోల్టెక్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ అన్ ఈవెంట్ లైక్ దిస్. అండ్ వీ ఫీల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నాకు మా కంపెనీకి ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజగోపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మొదటిసారి రాజగోపాల్ గారు మా దగ్గరకు వచ్చి, మేము ఈ అవార్డ్స్ ఒకటి చేస్తున్నామండి, మీరు కొంచెం ఏమన్నా స్పాన్సర్ చేయగలరా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నప్పుడు ఐ వాజ్ వండరింగ్, అసలు ఈ యాంగిల్లో కూడా జనాలు ప్రమోట్ చేస్తారా ఒక ఇండస్ట్రీని అన్నట్టు అనిపించినుండే. ఇట్స్ నాట్ జస్ట్ ఆర్ ఇండస్ట్రీ. వాళ్ళు ఈ హైదరాబాద్ అనే ఇంత వాస్ట్ సిటీలో ఎన్నో రెస్టారెంట్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ స్ట్రీట్ యూ ఫైండ్ 3 or 4 రెస్టారెంట్స్. అట్లాంటిది ఐ వాజ్ వండరింగ్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు జస్టిఫై బై గివింగ్ దెమ్ అవార్డ్స్. ఇప్పుడు నేను ఒక పెద్ద ఫుడీ అండి, నేను వెళ్ళినప్పుడు ఐ ట్రై టు టేస్ట్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ లొకేషన్. కాకపోతే దానికన్నా ముందు ఇప్పుడు యాప్స్ వచ్చినందుకు దాంట్లో ఫస్ట్ రివ్యూ చూస్తాను అనుకోండి. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవరకు రాజగోపాల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అనిపించింది నెక్స్ట్ టైం నుండి ఈ అవార్డ్స్ ఎక్కడైతే డిస్ప్లే అయ్యి ఉంటాయో అవి చూసి వెళ్ళాలని. ఎందుకంటే యాక్చువల్లీ నేను చూసినాను వేరే దగ్గర కూడా, కాకపోతే ఐ వాజ్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్. బట్ తర్వాత నేను రాజగోపాల్ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ పారామీటర్స్ పైన జడ్జ్ చేస్తారు ఏంది అని తెలుసుకున్న తర్వాత అనిపించింది. అప్పుడు నేను ఐ వాజ్ ట్రైంగ్ టు రికలెక్ట్ మై మెమరీస్ అనమాట. ఎక్కడైతే నేను ఇంతకుముందు ఫుడ్ టేస్ట్ చేసినో రియలీ వాట్ హౌ దే అవార్డెడ్ ది కస్టమర్ ఆర్ ది రెస్టారెంట్, ఇట్ వాజ్ రియల్లీ జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే నిజంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసిన టేస్ట్ వేరే దగ్గర రాలేదు అది. సో ఐ రియలీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ దట్ రాజ్ కుమార్ గారు హ్యాస్ బీన్ పుట్టింగ్ ఇన్ టు దిస్ అవార్డ్స్. ఫ్రీడమ్ ఆయిల్ మరియు హైబీజ్ టీవీ సమర్పిస్తున్న హైదరాబాద్ ఫుడ్ అవార్డ్స్ ఆగస్టు 24న తాజ్ డెక్కన్లో జరగబోతుంది ఫైనల్స్. ఈరోజు మన మీడియా ద్వారా హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ ఓనర్స్కు, ఫుడ్ వెండర్స్కు ఒక మెసేజ్ చెప్పడానికి ఈరోజు ఈ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే హైబీజ్ టీవీ
కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో చాలా పాపులర్ అయ్యారు. అంటే మీ టీ కాంపిటీషను, ఎప్పుడు కనివిని ఎరుగని టీ కాంపిటీషను, ఐస్ క్రీమ్ కాంపిటీషన్, ఆఫ్ కోర్స్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్, మీడియా అవార్డ్స్, అంటే ఇంకా వేరే కంపెనీకి ఏవి స్కోప్ ఇవ్వకుండా ప్రతి రంగంలో ఒక అవార్డ్స్ను ఇస్తూ మిగతా ఎంటర్ప్రినర్స్ని ఒక మోటివేట్ చేస్తూ తర్వాత ఆ రంగంలో అభివృద్ధి సాధించి ఆ రంగానికి గుర్తింపు ఇచ్చిన వాళ్ళను రికగ్నైజ్ చేస్తూ తన హైదరాబాద్లో తన తోడిస్తూ ఈ విధంగా తన గుర్తింపు పొందుకున్నాడు. అయితే ఈసారి ఇది మూడోసారి కార్యక్రమం. అయితే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. దాని అభివృద్ధితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలు, అదే క్విజిన్స్, మనకు రెస్టారెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం నివసిస్తున్న హైదరాబాద్ ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్స్ ఉన్నాయనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అఫ్ కోర్స్ ఈరోజు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తెలుసుకోవచ్చు, కానీ వర్చువల్గా ఒక జ్యూరీస్ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి, అంటే ఫుడ్ ఎక్స్పర్ట్స్, ఈ జ్యూరీస్ అందరూ కూడా ఫుడ్ బ్లాగర్స్, తర్వాత షెఫ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రెస్టారెంట్స్ను వెరిఫై చేసి అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఇది చాలా ఉపయోగపడుతుంది రెస్టారెంట్స్ ఓనర్స్ కానీ మన ఈటర్స్ కానీ. ఇటువంటి కార్యక్రమాన్ని పాపులర్ చేయాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. ఇటువంటి కార్యక్రమానికి మన ఫ్రీడమ్ ఆయిల్ స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. మనము చాలాసేపు విన్నాము అందరము రిగార్డింగ్ ద ఫుడ్ అవార్డ్స్ ఏం చేస్తున్నారు ఏంటి అని. బట్ ఒకటైతే అందరూ ఎవ్రీబడి అగ్రీస్ ఒకదానికైతే, ఫుడ్ అనేది అందరికీ, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫుడ్ అనేది ఒక ఎమోషన్ అండి. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్. ఇట్ గెట్స్, మనం ఎక్కడో అటాచ్ అవుతాం. కొన్ని నాటికి ఒక్కొక్కరికి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. బట్ ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఎంత ఎక్కువైపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ ఫేవరెట్స్. సో ఇంత ఫేవరెట్స్ ఉన్నా కూడా వీ వాంట్ టు ట్రై అవుట్ న్యూ థింగ్స్. ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అండ్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ప్లాట్ఫామ్ లైక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని బ్రాండ్స్ లైమ్లైట్లోకి వస్తాయి, కొన్ని చాలా ట్రెడిషనల్ అండ్ మనకి చాలా నచ్చే కంపెనీస్ని రీవాలిడేట్ చేసినప్పుడు ఇట్ విల్ ఆల్సో బీ హ్యాపీ బికాస్ వీఆర్ అటాచ్ టు దోస్ బ్రాండ్స్. సో దిస్ ప్లాట్ఫామ్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇలాంటి ఈవెంట్స్లో మొత్తం ఈకోసిస్టంలో ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొస్తున్నారు. సో మాది ప్యాకేజింగ్ కంపెనీ, ఫుడ్కి చాలా ప్యాకేజింగ్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది. చాలా మంది హైజీన్ గురించి మాట్లాడారు ఇందాక, చాలా మంది టేస్ట్ ఎందుకు అలాగే రీటైన్ చేయగలమో మాట్లాడారు. ఇవన్నీ ప్యాకేజింగ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మేము కన్సిడర్ చేస్తూ ప్యాకేజింగ్ చేస్తాము, అదే ఎంతూజియాజంతో చేస్తాం ఫుడ్ ఇండస్ట్రీకి మేము ప్యాకేజింగ్. సో ఇలా మాలాంటి ఎలైడ్ ఇండస్ట్రీస్ని కూడా టు బ్రింగ్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్, వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ అండ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. మీడియా మిత్రులందరికీ మళ్ళీ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. అండ్ ఈ మెసేజ్ని, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫుడ్ అవార్డ్స్కి, ఈ మెసేజ్ని ప్రతి హోటల్కి, ప్రతి రెస్టారెంట్కి, ప్రతి 5 స్టార్ హోటల్ నుంచి ప్రతి చిన్న హోటల్ వరకు ఈ మెసేజ్ని మీరు మీ మీడియా త్రూ పాస్ చేయండి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. మనం ఎవరం కూడా ఈరోజు చెప్తున్నాం, ఒక హోటల్కి వెళ్తున్నామంటే నాకు ఈ హోటల్లో నాకు ఇది ఇష్టము అనే మనం వెళ్తాం. చాలా మంది ఏదో ర్యాండమ్గా ఒక దగ్గర ఆగి తినడం అనేది చాలా తక్కువ ఉంటుంది. వెన్ వీ గోయింగ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ విత్ ద ఫ్యామిలీ ఆర్ విత్ ఫ్రెండ్స్, మనం సెలెక్టివ్గా వెళ్తాం. సో దయచేసి మీరు అందరూ ఈ మెసేజ్ని మొత్తం హోటల్ ఇండస్ట్రీ వరకు తీసుకెళ్ళండి. 3 సంవత్సరాల నుంచి మాకు అక్రాస్ ద మాకు స్పాన్సర్స్ కానీ, మీడియా మిత్రులు కానీ, ఈవెంట్ కానీ, ఈవెన్ మై హైవేస్ టీమ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి సపోర్టింగ్ ఫర్ దిస్. అండ్ ఈవెంట్ ఆన్ 24th of August 2024 at Taj Deccan. Nominations are open. Kindly please nominate your restaurant, and even not only restaurant owners, మీకు కూడా నచ్చిన హోటల్ని మీరు కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము నామినేషన్ వచ్చిన వాటిని మేము జ్యూరీకి వెళ్తాం. ప్రతి హోటల్కి మేము జ్యూరీకి వెళ్ళి జ్యూరీ చెక్ చేయడం అంటుండదు, నామినేషన్ అయిన తర్వాత చేస్తాం. కాబట్టి మీకు నచ్చిన హోటల్ని కూడా మీరు కెన్ నామినేట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అండి. hybis.tv/events is our URL ID. అందులోకి వెళ్ళిన తర్వాత ఈవెంట్ పేజ్ ఉంటుంది, అక్కడ యూ కెన్ ఫైండ్ దిస్ హైబిస్ ఫుడ్ అవార్డ్స్. అందులో క్లారిటీగా ఉంటుంది, అంటే ఏవైతే 60-50 కేటగిరీస్ ఉన్నాయి ఆ కేటగిరీల మీద పోయి యూ క్యాన్ క్లిక్ అండ్ నామినేట్. వెరీ ఈజీ అండి, హార్డ్లీ ఒక 30 seconds నామినేట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్కి గెస్ట్ ఆఫ్ ఆనర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. అండ్ యాక్చువల్గా మేము ఫస్ట్ టైం ఈవెంట్ చేసేటప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు మాకు బాగా ప్రోత్సహించారు. అప్పుడు ఈజ్ హెడ్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈ వాజ్ సపోర్టెడ్. 2 editions కూడా కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఈ 3rd edition కూడా మేము ఎప్పుడైతే డేట్ చేసుకొని మేము వెళ్ళాము సార్ దగ్గరికి, రాజు ఈ డేట్లో నేను రాను, ఈ డేట్కి వస్తానని సార్ దగ్గరుండి మాకు ఇన్స్టెడ్ ఆఫ్ 23rd ఈ షిఫ్టెడ్ టు 24th. So we are doing event on 24th with the blessing with all the media supporters, my sponsors and my staff, and especially with Evian Kishan Reddy garu. Thank you.